పెద్ద పెద్ద బాక్సులు పెట్టారు హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ చిట్టెమోట. అదే చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ చేయడానికి వెళ్తున్నా. మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసి లైటింగ్ దగ్గర దుర్గంసర్ ఉంది, ఆడికి వెళ్తున్నాం. కేబుల్ నేను నేనేమో 10 కిలో వ్లాగ్ చేస్తున్నా. కానీ ట్రాఫిక్ వచ్చేసి పీక్స్ ఉంది మన హైదరాబాద్లో. మొత్తం అంటే కోవిడ్ గురించి అయితే మర్చిపోయి ట్రాఫిక్ ఫుల్ చేసేసి రోడ్ల మీద అయితే. సో టీవీలో మొత్తం అసలు అవుతుంది కేబుల్ బ్రిడ్జ్ గురించి దుర్గంచేరు దగ్గర ఉన్న. సో ఈరోజు మనం పోయి అది ఎట్లుంది లైటింగ్తో అయితే మస్తు అనిపిస్తుంది. అందుకని మేము పోతున్నాం ఈరోజు చూడడానికి. దుర్గంచేరు బ్లాగ్ అనమాట మనకి. లైటింగ్తో ఎట్లుంది ఏంటని చూద్దాం. ట్రాఫిక్లో మాకు ఒక 1 అవర్ అయితే పట్టేటట్టు ఉంది. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చినాము. స్టార్ట్ అయ్యి 1/2 అవర్ పైన అయింది. ఇంకొక 1/2 అవర్ అయితే వెళ్ళిపోతాం. సో అక్కడికి పోయినాక ఏమైనా ఉంటే దుర్గంతో చూసుకుంటే మాట్లాడదాం. ఆల్మోస్ట్ మనం దగ్గరలో ఉన్నాం. ఇంకొక 10 మినిట్స్ 10-15 ఆరా నేను మాట్లాడుతున్నా. చెప్పు. నేను మ్యూజిక్ యాడ్ చేస్తారా? ఏం మ్యూజిక్? ఒకటి మ్యూజిక్ నార్మల్ ఇప్పుడు ఎడిట్ చేసేదాన్ని మ్యూజిక్ యాడ్ చేస్తా. అది ఇప్పుడు నువ్వు మళ్ళీ కొనుక్కోవాలను చూసాం. అది నువ్వు ఏం యాడ్ చేస్తావు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఏడినాం చూడు మనం పెద్ద మొత్తాన్ని తాకి. ఇంకా ఓపెన్ చేయలేదు పండు. బ్రిడ్జ్ ఓపెన్ చేసాను అనుకున్నాను నేను, ఇంకా ఫ్లైఓవర్ ఓపెన్ చేయలేదు. ఒక 10 మినిట్స్ అయితే మేమైతే వెళ్ళిపోతాం. ట్రాఫిక్లో మస్తు అయిపోతుంది. హెవీ అంటే హెవీగా పెరిగిపోయింది ట్రాఫిక్ సిటీలో. నార్మల్గా ఇంతకుముందు ఎట్లుంటుంది అట్లా. అంటే ఈరోజు మెయిన్ ఇంకోటి వీకెండ్ వల్ల కూడా కొంచెం ఎక్కువనే ఉందని నేను అనుకుంటున్నా. నాకైతే కొంచెం ఎక్సైటింగ్ ఉంది దుర్గంచేరు బ్రిడ్జ్ చూసినట్టయితే. బండ్లు అక్కడ వెనకాల ఎక్కడో పార్క్ చేసి నడుచుకుంటూ పోతున్నాం. బా ఏం క్రౌడ్ ఉంది తెలుసా ఈరోజు. ఇక్కడ వీకెండ్ కాబట్టి జబర్దస్త్ క్రౌడ్ ఉంది. నేను మా ఫ్రెండ్ మేము ఏదో ఊహించుకొని సినిమాటిక్ షాట్స్ తీద్దాం అన్నట్టు వచ్చినాం. కానీ ఇక్కడ మేము ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో అయితే అస్సలు అనిపిస్తలే. అంటే ఉన్న క్రౌడ్కు మేము తీయగలమా లేదా అన్న కాన్ఫిడెన్స్ అయితే వస్తలే. చూసాం ఏమవుతుందో. ఇప్పుడైతే నడుచుకుంటూ పోతున్నాం మెల్లగా. చూపిస్తాం మీకు ఒకసారి క్రౌడ్ని. ఈ ట్రాఫిక్, ఈ క్రౌడ్ చూడండి ఒకసారి. మన దుర్గంచేరు క్రౌడ్కి ట్రాఫిక్ ఉండలేకొచ్చాం అనిపిస్తుంది. వీకెండ్ రోజు నార్మల్ రోజు వస్తేనే మాకు చూస్తుండే, కానీ వీకెండ్ రోజు వచ్చి మేము రాగమైనట్టే అనిపిస్తుంది నాకైతే. మేము మంచిగా సినిమాటిక్ షాట్ తీసి మస్తు చేద్దాం అనుకొని ఇక మా వాడేమో గింబాల్ పట్టుకొచ్చిండు, నేనేమో కెమెరా తెచ్చిన. కానీ మేము తెచ్చినవి 2 కూడా ఉపయోగపడేటట్లు ఈరోజు అయితే. మ్యూజిక్ చూడరు ఎట్లా పెట్టారు, జబర్దస్త్ అనిపిస్తుంది మ్యూజిక్ వింటుంటే కూడా.
పెద్ద పెద్ద బాక్సులు పెట్టారు అసలు ఎంట్రన్స్ సైడ్ అయినా మాకు ఇంకా అర్థమవుతుంది. ఎంట్రన్స్ గురించి వెతుకుతున్నాం ఇనార్బిట్. పార్కింగ్ అక్కడెక్కడో కింద పార్కింగ్ చేసి మేము ఇనార్బిట్ దాకా నడుచుకుంటూ వచ్చినాం. ఇలా ఒక 1/2 కిలోమీటర్ నడుచుంటాం. హాఫ్ ఉంటుందారా? ఉంటుంది. 1/2 కిలోమీటర్ నడుచుంటాం. అంగంతా పచ్చి అయిపోయింది. అది మస్తు మస్తు అయిపోయింది నడిచి నడిచి. అమ్మా మేము ఈడికి బండి ఈడి దాకా బండి తీనిస్తారనుకున్నాం కానీ బండి తీనిస్తలే. పోలీసు వాళ్ళు అక్కడనే ఆపిరి, అంతా రోడ్ క్లోజ్ చేసారు. సో అనే బండి ఒక పొక్కల పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చేవారు మస్తు అయిపోయింది. కానీ మస్తు క్రౌడ్ ఉంది అబ్బా. వీకెండ్ కదా, ఘోరంగా ఉంది క్రౌడ్. అయితే ఫ్యామిలీస్ని తీసుకొని వచ్చారు డైరెక్ట్. మీరు కూడా మీ ఫ్యామిలీస్ని తీసుకొని రండి ఒకరోజు వీలు చేసుకొని. మస్తు ఉంది చూడనీకైతే. అటు ఇటు తిరిగి తిరిగి కష్టపడి బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చినాం తీరి. ముందు ముందు కూతురే మనకు లైట్లు అందాలుగా అనిపిస్తుంటాయి. ఇంకా అమ్మా ఏనో కింద బండి పార్క్ చేసి వచ్చే వరకు మస్తు అయిపోయింది మాకు. కొత్త కొత్తగా ఉన్నాయి రోడ్లు. బళ్ళు తిరగలేవరా ఇంకా దీని మీదకి వచ్చి తిరుగుతున్నాయిరా పొద్దున్న టైంలో. అండ్ నైట్ టైంలో క్లోజ్ చేస్తారా ఏంది? చలో నడు ఇంకా ముందుకు పోయినాక మంచి లైట్ అవుతాను అందం చూసురు. ఫుల్ టయర్డ్ అసలు, మొత్తం తిరిగి తిరిగి బెజార్ అయిపోయినాం. ఆ క్రౌడ్లా వ్లాగ్ చేయడానికి మస్తు ఇబ్బంది అయింది అసలు. సో మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్తో వీడియో షేర్ చేయండి. అంతే, ఇంకా ఉంటా మరి, బాయ్.